రీసెంట్ గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసేసాడు. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటంటే చిరంజీవి గాని రాజ్యసభలో కూర్చోట్లా అనుకుంటున్నాడు. సో ఈ ప్లాన్ వర్కౌట్ అయితే అనుకుంటున్నారా? వర్కౌట్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ నిజాయితీ మనిషి, నిజాయితీ పరి మనిషి. ఆయన ఖచ్చితంగా ఎవరికి ప్రజల్లో అందరికీ తెలిసిపోయింది. ఒకటి ఎవరికి ఏమి మోసం చేయడు. అది ఖచ్చితంగా రాజ్యసభలో చిరంజీవికి సీట్ ఇచ్చినా కానీ మంచిదే కదన్నా. అంటే ఇప్పటికే కొంతమంది ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ఫ్యామిలీ పరిపాలన అంటని అది దెబ్బ కొట్టారు. సో ఇప్పుడు ఆంధ్ర అట్లనే అయింది. సో ఇప్పుడు మళ్ళీ అట్లనే వస్తే మరి అది గట్ట అట్లనే అవుతుంది కదా. ఫ్యామిలీ పరిపాలన అని అంటారు కదా అన్న. ఫ్యామిలీ పరిపాలన ప్రజల కోసం ఆలోచిస్తారు కదన్న వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు ఆయన ఎంత కష్టపడ్డాడు అందరికీ తెలిసిందే. తెలియకుండా ఏమీ లేదు. ఆయన ప్రజలకి మంచి చేయాలని వచ్చాడు కానీ ఏదో ఆయన దోచుకోవాలని లేదు. ఆయన ఒక సినిమా చేస్తే ఆయనకు దగ్గర ఏమన్నా కానీ కోట్లనే వస్తుంది. ఒక సినిమా సంవత్సరానికి ఒకే సినిమానే. 10 సినిమాలు అవసరం లేదు. ఒక సంవత్సరము కష్టపడ్డాడంటే రాజకీయంలో వీళ్ళందరి దగ్గర తిట్టించుకునేది అవసరం ఏముంది? లేదు కదా. జనాల్లో మంచి చేయాలి, జనాలకి మంచి చేసి నేను ఒక గొప్ప నాయకుడు కావాలి. చెగువీర ఫ్యాన్స్ ఆయన. చెగువీరని ఒక దేవుడిలా భావిస్తాడు. ఆయన అడుగు జాడగలనే నడుస్తాడు ఈయన.